ఏప్రిల్ దగ్గరకొచ్చేసింది. ఏప్రిల్ 15థ్ అనేది లాస్ట్ టాక్స్ ఫైలింగ్ డేట్. ఒకవేళ ఏప్రిల్ 15థ్ లోపల నేను టాక్స్ ఫైలింగ్ చేయకపోతే ఏమైద్ది అని అంటారా? సరే. మీకు 3 ముచ్చట్లు చెప్పేస్తాను. ఫస్ట్ థింగ్ ఇస్ రీఫండ్ దగ్గర మీకు అక్యురసీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, అక్కడ ఇన్‌అక్యురసీ రావడం. అంటే కొన్నిసార్లు మీ ఈ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి సరిగ్గా ఇవ్వకపోవచ్చు. అండ్ లేకుంటే గనక కొన్ని ఫార్మ్స్ కరెక్ట్‌గా ఫిల్ చేయకపోవచ్చు. అండ్ ఇదే కాకుండా కొన్ని మిస్‌ఇన్ఫర్మేషన్ మీరు బై మిస్టేక్‌గా అక్కడ ఎంటర్ చేస్తే కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం పట్టుద్ది. సో, 15థ్ కన్నా ముందు ఇవన్నీ చేసుకుంటే గనక ఇది తొందరగా అయిపోద్ది. రెండోది హికప్స్. మీరు లాస్ట్ మినిట్ హికప్స్ ఎలా ఉంటాయి అంటే, కొన్నిసార్లు మనకి ఇండియాలో కొన్ని లాసెస్ ఉండొచ్చు. లేదా యూఎస్ఏలోనే కొన్ని థింగ్స్ మనకు తెలియకపోవచ్చు. రెంట్ కడుతున్నట్టు ట్రావెల్ ఎక్స్‌పెండిచర్ ఇవన్నీ కొన్నిసార్లు ఇంక్లూడ్ చేస్తే మన దగ్గర నుండి కట్టే అమౌంట్‌లో కొంచెం తక్కువైద్ది. అండ్ అలా రీఫండ్ అనేది మనకి ఎక్కువ వచ్చేసుకోకుంటది. సో, ఎవరైతే ఆల్రెడీ చేసారో, "అర్రె! నువ్వు ఇది చేయలేదా? ఇది ఇక్కడ మిస్ అయిపోయావా?" ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనము ముందు నుండే తెలుసుకొని పెట్టేసుకొని ఏప్రిల్ 15థ్ లోపల చేస్తే గనక ఇవన్నీ అక్యురేట్‌గా చేసుకోవచ్చు. సో, ఇలాంటి లాస్ట్ మినిట్‌లో ఆ హడావిడి, హిక్కప్ లేకుండా ఉంటాయి. సో, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంట్రెస్ట్. యాహ్! ఏప్రిల్ 15థ్ కన్నా ముందు మీరు కొన్నిసార్లు మీ పేమెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. లాస్ట్ ఇయర్‌వి ఇలా అయిపోయి ఫెడరల్‌కి, స్టేట్‌కి అన్నట్టు ఇప్పుడు టాక్స్ ఫైలింగ్ ఉన్నప్పుడు సో, అలాంటి చోట్ల మీకు కొంచెం పెండింగ్ అమౌంట్స్ మీరు ఇవ్వకపోతే అప్పుడు మీకు దానిపైన ఇంట్రెస్ట్ పడొచ్చు. అండ్ ఫైలింగ్ మీద ఒక పెనాల్టీ పడుతుంది మీకు టాక్స్ ఫైలింగ్ మీద. కొన్నిసార్లు 15 తర్వాత. అండ్ కొంతమంది బిజినెస్ ఉంటాయి గదా! సో, వీళ్ళు ముందే రిక్వెస్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమన్నా మాకు ఎక్స్‌టెన్షన్ కావాలి అని చెప్పి. సో, ఇలాంటి 3 థింగ్స్ సింపుల్ 3 థింగ్స్ వల్ల ఏప్రిల్ 15థ్ అనే డెడ్‌లైన్‌ని మనం కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుంటే గనక చాలా మంచిది. సో, ఇది అన్నమాట. ఒకవేళ ఏప్రిల్ 15థ్ అనే డెడ్‌లైన్‌ని మిస్ అయితే మనకొచ్చే స్ట్రెస్, టెన్షన్ అన్నీ. సో, ఇదంతా రావద్దు అంటే ఏప్రిల్ 15థ్ కన్నా ముందే మన టాక్స్ ఫైలింగ్ చేసుకోవడం నయం. సో, ఈ అక్యురసీస్ అన్ని మనం ప్రాపర్‌గా చేసుకొని ఐదర్ వి షుడ్ డూ అవర్ సెల్ఫ్ లేకుంటే గనక అప్రోచ్ ఎ రైట్ పర్సన్ ఫర్ థాట్. స్టే ట్యూన్డ్ ఈవెన్ చేసే ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ ఇస్ నోన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.